జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంతవీధులలో బిగ్గరగా పలుకుచున్నది. గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయుచున్నది. పురద్వారములలోనూ పట్టణములోనూ జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానములేనివారలారా, మీరెన్నాళ్ళు జ్ఞానములేనివారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు? నా గద్దింపు విని తిరుగుడి. ఆలకించుడి. నా ఆత్మను మీమీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పెలువగా మీరు వినకపోతిరి, నా చేయిచాపగా ఎవరునూ లక్ష్యపెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసెదను. భయము మీమీదికి తుపానువలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దున్హకమును ప్రాప్తించునప్పుడు నేను అపహాస్యము చేసెదను. అప్పుడు వారు నన్నుగూర్చి మొభ్యపెట్టెదరుగాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును. నన్ను శ్రద్ధగా వెదకెదరుగాని వారికి నేను కనబడకుందును. జ్ఞానము వారికి అసహ్యమాయెను, యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వారికిష్టము లేకపోయెను. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము ననుభవించెదరు. తమకు వెక్కసమగువరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. జ్ఞానములేనివారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూల మగుదురు. నా ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చునన్న భయములేక నెమ్మదిగా నుండును.